అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారంతా? ఈరోజు మన గ్రామ దేవతల పండుగలు జరుగుతూ ఉంటాయి కదా ఊర్లో. అలాగే మా ఊర్లో కూడా మోదకొండమ్మ అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం ఏడాదికి ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఆ పండుగ విశేషాలు మీకు తెలియజేయాలని చెప్పి ఒకసారి మా ఈ ప్రయత్నం. మీరందరూ చూసి ఆనందిస్తారని మా కోరిక. చూడండి, పండుగకి గుడి పక్కనే ఉంది. మన వాళ్ళంతా కూడా నడిచి వెళ్తున్నారు. తెల్లవారుజామునే గుడికి వెళ్ళిపోతే దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని, ఇంకా తర్వాత ఇళ్ళకి వచ్చే చుట్టాలందరికీ కూడా భోజనాలు వగైరా తయారు చేసుకుంటాం. మా విశాఖపట్నం జిల్లాలో మోదకొండమ్మ అమ్మవారు అంటే ప్రత్యేకమైన స్థానం ఉంది. అమ్మవారిని ప్రశాంతంగా ధ్యానించుకొని నమస్కారం చేసుకున్నాక అమ్మవారి చల్లని దయ వల్ల మేమంతా హ్యాపీగా ఉన్నాము. మన ఊళ్ళల్లో జరిగే ఈ పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ఉంటాయి. ఈ అమ్మవారు మా గ్రామ దేవతగా ఉన్నారు. ఈ ఊరు పండగకి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడున్నా సరే వచ్చి అటెండ్ అవుతుంటారు. మేము చాలా సంవత్సరాల తర్వాత వచ్చాము. అది ఒక విధంగా అదృష్టం అనుకోవాలి. అన్ని రకాలుగా కలిసి వచ్చింది. ఈ పండుగలు తీర్థాలు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ నేను అనుకున్నంత వరకు ఏదో సినిమాలు చెప్పినట్టుగా ఒక పండుగ వస్తే కుటుంబం ఎక్కడున్నా, ఏ ప్రాంతానికి పోయినా, పని చేసుకోవడానికైనా దేనికైనా సరే వచ్చి కలుసుకుంటాము అనే ఒక నిబంధనలు. అలాగే పాత స్నేహితులందరినీ చూసినప్పుడు వచ్చే ఆనందం, ఎప్పుడో స్కూళ్ళల్లో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళందరూ కలుస్తూ ఉన్నప్పుడు అది వచ్చే ఆనందం మళ్ళీ జీవితంలో ఎప్పుడూ మనం చూసుకోలేము. అలాగే పండుగలో ఈ ఐస్ క్రీమ్లు, బొమ్మలు ఇవన్నీ చూస్తుంటే చిన్నతనం తిరిగి తిరిగి వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎంత ముచ్చటగా ఉన్నాయి బొమ్మలన్నీ కూడా, కానీ ఏం తీసుకోలేదు. పిల్లలంతా ఆటల్లో మునిగిపోయి ఉన్నారు. మనం కూడా మన బాధలు బందీలు మర్చిపోయి
కాసేపు ఆ చిన్నతనంలోకి వెళ్ళిపోయి నేను కూడా వాళ్ళల్లో ఒకడిని అయిపోయానా అనిపిస్తుంది. ఇప్పుడు కానీ కలుసుకోలేని బంధువులంతా కలిపి భోజనం చేస్తుంటే అదొక ఆనందం. మా పండుగలో మీరు కూడా భాగస్వాములు అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరినీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.